హాయ్ మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు చైతన్యాస్ నంద్యాల కోచింగ్ సెంటర్. దీనిలో ముందుగా మనము ఆర్ఆర్బి నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ అనగా ఎన్టీపీసీలో టెస్ట్ నెంబర్ 201 గురించి మనం డిస్కస్ చేద్దాం. దీనిలో మొదటి భాగమైన అర్థమెటిక్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, ఇది మన ఇన్స్టిట్యూషన్ తరపున ఏంటంటే ఓన్లీ ఎగ్జామే కాకుండా దీనికి మనము ఆన్లైన్లో మనం ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తున్నాము. సో ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకోండి. దీన్ని ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మన టాపిక్ వైజ్ కాకుండా అన్నీ కూడా క్వశ్చన్స్ అన్నీ కూడా మిస్లీనియస్ ఉంటాయి. కొద్దిగా జాగ్రత్తగా 1-2 సార్లు విని మీరు అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను. దానిలో ముందుగా ఫస్ట్ క్వశ్చన్ అండి. ఎప్పుడు కూడా క్వశ్చన్ అనేది నువ్వు ఎలా అర్థం చేసుకోవాలనే ఫస్ట్ ప్రయత్నంలోనే సొల్యూషన్ దొరుకుతుందన్నమాట. సో ఇక్కడ మనము ఇంగ్లీష్ అండ్ తెలుగు రెండు ఇచ్చాము. దానిలో చూడండి. సో ఇక్కడ ఇచ్చిన దానిలో ఇక్కడ మనం గమనిస్తే ఇది మనకి డేటా ఇన్ఫర్మేషన్ క్వశ్చన్ అని తెలుస్తుంది. దానిలో ఫస్ట్ నేను ఇంగ్లీష్ చదివి తర్వాత తెలుగు చదువుతానండి. ఓకే, డైరెక్షన్ గివెన్ పై చార్ట్ షోస్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ టీచర్స్ హూ టీచ్ 6 డిఫరెంట్ సబ్జెక్ట్స్. ద టోటల్ నెంబర్ ఆఫ్ టీచర్స్ ఆర్ 3000. స్టడీ ద డేటా అండ్ ఆన్సర్ ద క్వశ్చన్ దట్ ఫాలో. పర్సనల్ డిస్ట్రిబ్యూషన్ టీచర్స్ అని ఇచ్చాడు. అండ్ ఇక్కడ మనకి మొత్తం కూడా ఇలా ఇచ్చాడండి. మొత్తం సబ్జెక్ట్స్ ఇచ్చాడు. ఒకటి బయాలజీ 18%, కెమిస్ట్రీ 23%, ఫిజిక్స్ 17%, మ్యాథ్స్ 15%, ఇంగ్లీష్ 12%, హిందీ 15%. ఎగ్జామ్ రాసేటప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చదివి క్వశ్చన్ అర్థం చేసుకోవటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్న. అదే ఫస్ట్ మినిమం ఒక స్టూడెంట్ అసలు అది ఏ టాపిక్లో నుంచి వచ్చిందనేది మనం ఫస్ట్ గమనించాలా. ఓకే, రైట్. ఆ తర్వాత తెలుగులో కూడా చదువుతున్నాను చూడండి. ఇచ్చిన పై చార్ట్ 6 విభిన్న విషయాలను బోధించే ఉపాధ్యాయుల పంపిణీని చూపుతుంది. మొత్తం ఉపాధ్యాయుల సంఖ్య 3000. డేటాను అధ్యయనం చేసి అనుసరించే ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి అని చెప్పాడు. దానిలో ఉండే సబ్జెక్ట్స్ మెన్షన్ చేశాడు. బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ అండ్ హిందీ. ఇక్కడికి ఫుల్ స్టాప్ అయిపోయిందండి. ఇక్కడ డేటా అయిపోయింది. ఆ తర్వాత గణితం బోధించే ఉపాధ్యాయుల సంఖ్య మరి ఇంగ్లీష్ మరియు కెమిస్ట్రీ బోధించే మొత్తం ఉపాధ్యాయుల సంఖ్య యొక్క సంబంధిత నిష్పత్తి ఎంత అన్నాడు. ఇక్కడ వాడు రేషియో అడిగినప్పుడు ఇక్కడ ఇచ్చే డేటాలో ఎవరితో కంపేర్ చేస్తున్నాడు అనేది మన ఫస్ట్ ఇంపార్టెంట్ అన్న. సో చూడండి, ఇక్కడ మనం ఇప్పుడు ఎవరైనా కంపేర్ చేస్తున్నా అంటే వాట్ ఇస్ ద రెస్పెక్టివ్ రేషియో నెంబర్ ఆఫ్ టీచర్ హూ టీచ్ మ్యాథ్స్ అన్నాడు. నీకు ఎప్పుడు కూడా రేషియో అడిగినప్పుడు అక్కడ ఇచ్చిన వాల్యూ అయిన 3000తో అసలు మనకి పనే లేదు. ఓన్లీ మ్యాథమెటిక్స్ తీసుకో. మ్యాథ్స్ అనేది ఎంత పర్సెంటే ఉందో చెప్పండి నాకు. 15% కదా. అంటే మ్యాథ్స్ 15%, ఇది 15%. అండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ టీచర్స్ హూ టీచ్ ఇంగ్లీష్ అండ్ కెమిస్ట్రీ అన్నాడు. చెప్పాలి ఇంగ్లీష్ అండ్ కెమిస్ట్రీ. సో ఇక్కడ మీరు డయాగ్రామ్ గమనిస్తే ఇంగ్లీష్ వచ్చేసి 12% కదా. కెమిస్ట్రీ వచ్చేసి ఎంత 23%. అంటే నిష్పత్తి అనగా పోల్చేటప్పుడు విలువలతో పని లేదు, కేవలం పర్సంటేజ్ అనగా శాతాలతోనే పని. సో మ్యాథ్స్ 15%, ఇంగ్లీష్ 12%, కెమిస్ట్రీ 23%. అంటే 12 + 23 అంటే మొత్తం ఎంతమ్మా? 35%. 15%కి 35% రేషియో కనుక్కున్నామా. ఇది క్యాలిక్యులేషన్ చెప్పాలి. 5 3 5 7. సో కాబట్టి ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ ఎంత? 3:7. 3:7 ఆన్సర్ అన్నమాట. సో ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ అండి. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏంటంటే క్వశ్చన్ని గమనించండి. క్వశ్చన్ నువ్వు గమనించిన తర్వాత దానిలో ఎవరెవరిని పోల్చడం గమనిస్తే నీకు ఆటోమేటిక్గా ప్రాబ్లం చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనమాట. ఇది మనము మన ఎగ్జామ్లో ఆ 201లో ఫస్ట్ క్వశ్చన్ అనమాట. ఇది దాని తర్వాత సెకండ్ క్వశ్చన్ కూడా డేటా ఇన్ఫర్మేషన్ సంబంధించిన లైన్ డయాగ్రామ్ అండి. క్వశ్చన్ అండ్ డేటాను కరెక్ట్గా గమనిస్తే నీకు ఆటోమేటిక్గా చాలా ఈజీ అయిపోద్ది. క్వశ్చన్ నెంబర్ 2 చూడండి. నేను ఒకసారి క్వశ్చన్ చదువుతున్నాను. ద లైన్ గ్రాఫ్ బిలో షోస్ ద కాస్ట్ ఆఫ్ టికెట్స్ ఫర్ ఫ్లైట్స్ ఫ్రమ్ ఇండియా టు 5 డిఫరెంట్ కంట్రీస్ జపాన్, ఆస్ట్రేలియా, యూఎస్ఏ, యూకే అండ్ చైనా ఆఫర్డ్ బై 2 ఎయిర్లైన్స్ ఏ అండ్ బి. స్టడీ ద డేటా కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్ దట్ ఫాలోస్ అన్నాడు. ఇది అంటే దిగువ లైన్ గ్రాఫ్ భారతదేశం నుండి 5 వేరు దేశాలకు విమానాల టికెట్ల ధర చూపిస్తుంది. జపాన్, ఆస్ట్రేలియా, యూఎస్ఏ, యూకే అండ్ చైనా 2 ఎయిర్లైన్స్ ఏ మరియు బి అందిస్తున్నాయి. డేటాను జాగ్రత్తగా అధ్యయనం చేయండి మరియు క్రింది ప్రశ్నకు సమాధానం చేయండి అని అడిగాడు. సో ఇప్పుడు వాడు అడుగుతున్న క్వశ్చన్లో చూడు, వాడు అడుగుతున్న మనకి క్వశ్చన్లో చూడమ్మా, ఇక్కడ వాల్యూలో ఇక్కడ వాడు ఫైండ్ ద రేషియో చూడండి. ఫైండ్ ద రేషియో ఆఫ్ ద టోటల్ ప్రైస్ ఆఫర్డ్ బై ఎయిర్లైన్ ఏ ఫర్ ఫ్లైట్స్ టు జపాన్ అండ్ చైనా అన్నాడు. ఇక్కడ చూడండి, జపాన్ అండ్ చైనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వేం చేయాలంటే అండర్లైన్ చేసి పెట్టుకోవాలా వాల్యూలో. సో ఇక్కడ మనకి జపాన్ అండ్ చైనాలో ఇచ్చిన వాల్యూ అనేది మనం క్యాలిక్యులేషన్ తీసుకోవాలా. సో చూడండి, మనకి ఇప్పుడు ఈ యొక్క జపాన్ యొక్క వాల్యూ అనేది మనకి ఇప్పుడు ఇక్కడ ఎయిర్లైన్స్ ఇది వాల్యూ. ఒక ఎయిర్లైన్ ఏ అంటే ఇలా ఉన్నది ఎయిర్లైన్ ఏ అండ్ స్క్వేర్ షేప్లో ఉన్నది ఎయిర్లైన్ బి అని అర్థం. సో ఇప్పుడు ఏ అనేది జపాన్లో ఉన్న వాల్యూని, ఇక్కడ చూడండి చైనాలో ఉన్న వాల్యూని తీసుకోవాలా. ఓకే, అదే
ఆ తర్వాత అండ్ ద టోటల్ ప్రైస్ ఆఫర్డ్ బై ఎయిర్లైన్ బి ఫర్ ది ఫ్లైట్స్ టు ఆస్ట్రేలియా అండ్ చైనా. ఆస్ట్రేలియా అండ్ చైనా గురించి మాట్లాడుతున్నాడు, అది కూడా బిలో. బిలో ఆస్ట్రేలియా ఎంత ఉంది, చైనా ఎంత ఉందో చూడండి. ఇక్కడ ఆస్ట్రేలియా అనేది ఎక్కడ ఉంది చూడు. ఇక్కడ మనకి ఇప్పుడు ఇది ఆస్ట్రేలియా అనుకుంటే, సెకండ్ ప్లేస్ ఆస్ట్రేలియా అనుకుంటే, ఇది ఆస్ట్రేలియా ఇది. ఆ తర్వాత నెక్స్ట్ చైనా అనేది ఇది. ఓకే, ఇదే. సో ఇక్కడ క్యాలిక్యులేషన్ చూడడం ఇక మనకి ఇది తీసుకుంటే మనకి వాల్యూలో చూడండి. ఇక్కడ మన క్యాలిక్యులేషన్ తీసుకుంటే ఇప్పుడు ఫస్ట్ జపాన్ అండ్ చైనా అంటే జపాన్ 30,000 అండ్ చైనా 20,000 అంటే 30,000 ప్లస్ 20,000 అంటే వాల్యూ ఎంత? 30 ప్లస్ 20 అంటే ఎంత? 50,000 రూపీస్. ఇది 50,000. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ ఎయిర్లైన్ బి అన్నాడు. ఎయిర్లైన్ బి అనేది ఆస్ట్రేలియా అండ్ చైనా అన్నాడు. ఎయిర్లైన్ బి అనేది మనకి ఇక్కడ తీసుకుంటే మనకి చూడు, ఎయిర్లైన్ బి అనేది ఆస్ట్రేలియా. ఇది 30,000 చూడు. ఇక్కడ మనకి ఇక్కడ ఇది 30,000 అండ్ 40,000 మధ్యలో ఉంది కాబట్టి ఇక్కడ తీసుకుంటే 35,000. ఇక 20,000 30,000కి మైనస్ మధ్యలో ఉంది కాబట్టి 35,000 25,000 తీసుకుంటే ఈ వాల్యూ ఎంత వస్తుంది అంటే ఇది 60,000 వస్తుంది. ఓకే, చూడు ఇక్కడ మనకి రేషియో క్యాన్సిల్ చేస్తే మనకు వచ్చే వాల్యూ అండి ఇది ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత అంటే 5:6 అమ్మ. ఇక్కడ మనకి కొద్దిగా కరెక్షన్ చేసుకోండి. ఇక్కడ ఆన్సర్ అనేది వాల్యూ అనేది ఎంత వస్తుంది అంటే 5:6. 5:6 అనేది మన ఆన్సర్ అన్నమాట. ఇది 4th ఆప్షన్ దగ్గర మీరు 5:6 అనేది రాసుకోండి. ఓకేనా? అయితే సో ఫస్ట్ నువ్వు డేటాని గమనిస్తే సరిపోతుంది. ఎప్పుడైనా ఇలా మనకి డేటా ఇంటర్ప్రిటేషన్లో ఎప్పుడైనా మిడిల్ నెంబర్ వచ్చినప్పుడు ఆ రెండు నెంబర్కి యావరేజ్ తీసుకోవాలి. 30,000 40,000కి మధ్యలో నెంబర్ ఎంత? 35,000 ఎగ్జాక్ట్ నెంబర్ అనమాట. ఆ తర్వాత 20,000 30,000 మధ్యలో నెంబర్ ఎంత? 25,000. 50,000 60,000 రేషియో ఎంత? 5:6. 5:6 మన ఆన్సర్ అనమాట. ఇది సెకండ్ క్వశ్చన్. ఆ తర్వాత క్వశ్చన్ నెంబర్ 3 చూడండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 3 అండి. ఈ థర్డ్ క్వశ్చన్ చూడండి. మీరు ఫస్ట్ క్వశ్చన్ గమనించండి. అంటే ఫస్ట్ ఏంటంటే ఒక స్టూడెంట్గా నువ్వేం గమనించాలంటే ఇచ్చిన క్వశ్చన్ ఏ టాపిక్ అది ఫస్ట్ నువ్వు వేసుకోవాల్సిన క్వశ్చన్. మనము క్లాస్ వినటం వేరు, క్లాస్ అర్థం చేసుకోవటం వేరు, ఎగ్జామ్ ప్రజెంటేషన్ వేరు. ఈ మూడింటి మధ్య డిఫరెన్స్ అనగా భేదం అనేది ఏంటి అనేది నీకు తెలిస్తే అప్పుడు మాత్రమే నువ్వు ఎగ్జామ్ పర్ఫెక్ట్గా ప్రజెంటేషన్ చేయగలవు. అంటే ఫస్ట్ ప్రైమరీ క్వాలిటీ ఏంటంటే క్వశ్చన్ ఐడెంటిఫికేషన్ రావాలి. అంటే అనగా క్వశ్చన్ గుర్తుపట్టడం రావాలి. క్వశ్చన్ గుర్తుపట్టకుండా అది ఏ టాపిక్ తెలియకుండా క్వశ్చన్కి ఆన్సర్ నువ్వు ఎలా చేస్తావు చెప్పు? చేయలేవు. కాబట్టి నేను ఏమంటానంటే క్వశ్చన్ చూడగానే ఇది మెన్సురేషన్ క్వశ్చన్. మెన్సురేషన్లో మన 2 టాపిక్స్ ఉన్నాయి, ఏరియాస్ ఉంది, వాల్యూమ్స్ ఉంది. మరి ఏరియాస్ వాల్యూమ్స్లో వాల్యూమ్స్ టాపిక్, వాల్యూమ్స్లో దేని గురించి అడుగుతున్నాడో చూడాలి. ఒకసారి నేను క్వశ్చన్ చదువుతున్నాను, మీరు జాగ్రత్త వినండి. ఇక్కడ ఏమనంటే ఏ రైట్ సర్క్యులర్ సిలిండర్ అండ్ ఏ కోన్ హ్యావ్ ఈక్వల్ బేస్ రేడియస్ అండ్ ఈక్వల్ హైట్స్ ఇఫ్ దేర్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆర్ కర్వ్డ్ సర్ఫేస్ ఆర్ ఇన్ ద రేషియో 8:5. 8:5. ఓకే, దెన్ ద రేడియస్ ఆఫ్ ది బేస్ టు ద హైట్ ఆర్ ఇన్ ద రేషియో కావాలి. అంటే వాడు చెప్తుంది ఒక లంబ వృత్తాకార సిలిండర్ మరియు కోన్ సమాన వ్యాసార్థం మరియు సమాన ఎత్తులను కలిగి ఉంటాయి. వాటి వక్ర ఉపరితలాలు 8:5 నిష్పత్తిలో ఉన్నట్లయితే 8:5 నిష్పత్తిలో ఉంటే ఓకే, వాడు చెప్తున్న పాయింట్ అంటే భూమి యొక్క వ్యాసార్థం మరియు ఎత్తుకు నిష్పత్తి ఎంత అని అడుగుతున్నాడు. ఇది క్వశ్చన్ అన్న. సో ఇక్కడ వాడు చెప్తున్న మనకి పాయింట్ ఏంటంటే ఎవరివన్నీ పోలుస్తున్నాడు, ఏ షేప్స్ని పోలుస్తున్నాడు అనేది ఇంపార్టెంట్. వాడేమన్నా అంటే ఒక లంబ వృత్తాకార సిలిండర్ అన్నాడు. లంబ వృత్తాకార సిలిండర్ అన్నప్పుడు చూడు, లంబ వృత్తాకార సిలిండర్ అన్నప్పుడు దాని యొక్క వక్రతల వైశాల్యం అంటే మన ఫార్మ్ ఏంటమ్మా ఇక్కడ చెప్పు నాకు. ఇది 2πRh. శంఖు యొక్క మనకి ఫార్మ్ ఏంటి ఇక్కడ మనకి ఇది πRl. వీళ్ళిద్దరిని పోల్చినప్పుడు వచ్చే రేషియో 8:5 అంట. 8:5. అంటే వాడు చెప్తున్న పాయింట్ ఏంటి, స్తూపం యొక్క వక్రతల వైశాల్యానికి శంఖు యొక్క వక్రతల వైశాల్యానికి మధ్య గల నిష్పత్తి 8:5 అయితే 8:5 అయితే వాడేమడుగుతున్నా అంటే వాట్ ఇస్ ద రేషియో రేడియస్ ఆఫ్ అ బేస్ టు ద హైట్ ఇన్ ద రేషియో. అంటే భూమి యొక్క వ్యాసార్థానికి ఎత్తుకి మధ్య గల నిష్పత్తి ఎంత కావాలి. ఇక్కడ మనకు చెప్పిన పాయింట్లో వాడు ఏమని చెప్పాడంటే ఏదైతే నువ్వు స్తూపం తీసుకున్నావో, ఏదైతే శంకు తీసుకున్నావో ఆ రెండింటి యొక్క వ్యాసార్థాలు సమానమని చెప్పాడు, వాటి యొక్క ఎత్తులు కూడా సమానం అన్నాడు. ఇప్పుడు చూడు వాడు చెప్పింది అలా చెప్పిన తర్వాత వాటి వక్రతల వైశాల నిష్పత్తి 2πRhకి
పైఆర్ఎల్కి రేషియో ఎంత 8:5 అని చెప్పాడు, అంటే 8/5 అనమాట. ఇప్పుడు మనం క్యాన్సిలేషన్ చేద్దాం. చూడండి ఇక్కడ మనము క్యాన్సిలేషన్ చేద్దాము. సో ఇక్కడ వాడు చెప్పినట్లుగా ఇప్పుడు నువ్వు చెప్పి ఇక్కడ ఈ పై వాల్యూ క్యాన్సిల్, ఆర్ వాల్యూ క్యాన్సిల్ అయితే ఇక మనకి మిగిలిన వాల్యూ చూడు, ఇక మనకి ఇది 2 అనేది కూడా మేబీ 8లో కట్ అవుతుంది. ఇది ఎన్ని టైమ్స్ పోతుంది? 4 టైమ్స్ పోతే వాల్యూ ఎంత? h/l అండి. ఎల్ అనేది మనకి కోన్లో ఎప్పుడు కూడా మన ఫార్ములా ఎల్ వాల్యూ ఫార్ములా h² + r² = 4/5. h² + r² = 4/5. h divided by h² + r² = 4/5. ఓకే, రైట్. ఇప్పుడు మనకి ఇది వర్గంలో ఉంది కదా, అంటే శంకువు కనుక తీసుకుంటే నేను ఇక్కడ రాస్తున్నామా బొమ్మ వేస్తాను చూడు. ఒక శంకువు కనుక నువ్వు తీసుకుంటే ఇది మనకి శంకువు అనుకున్నామనుకో, ఇక్కడ మనకి ఈ శంకువు ఆకారంలో చేర్తవిను ఈ శంకువు ఆకారం కనుక నువ్వు తీసుకుంటే దీన్ని హైట్ అంటారు, దీన్ని రేడియస్ అంటారు, దీన్ని స్లాంట్ హైట్ అంటారు. వాలు ఎత్తు ఈక్వల్స్ మన ఫార్ములా h² + r² కదా, దాని ప్రకారం నేను రాస్తున్న వాల్యూస్ అనమాట. ఇక్కడ చూడండి, ఆరు ఎందుకు క్యాన్సిల్ చేస్తామంటే రేడియస్ ఈక్వల్ అన్నాడు కాబట్టి. ఆ తర్వాత 2 అనేది 8లో 4 టైమ్స్ పోతే h/l అండి. ఎల్ వాల్యూ ఈక్వల్స్ h² + r² = 4/5 అన్న. అయితే ఇరువైపులా వర్గం చేయండి అండి. ఇరువైపులా వర్గం చేస్తే మనకు వచ్చే వాల్యూ ఏమవుతుంది? ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ ఇది h² ఇది ఎంత అవుతుందమ్మా? h² + r² = 16 ఎంత? 25. అప్పుడు 25 పెట్టి మల్టిప్లై చేస్తామనుకోమ్మా, ఇది ఎంత అవుతుంది? అప్పుడు మనకి ఇది 25h² = 16h² + 16r². 16h² ఎవరు తీసుకొచ్చామనుకోమ్మా, ఎంత అవుతుంది? అప్పుడు మనకి చెప్పు నాకు, ఇది 9h² = 16r². అప్పుడు h/r ఎంత? 4/5 కదా. అవన్నీ పాయింట్స్లో ఉన్నాయి, మనకి పాయింట్స్లో కాకుండా 4:5 అంటే నన్ ఆప్షన్ అనేది మన ఆన్సర్ అనమాట. 4:5 మన ఆన్సర్. ఓకే, రైట్. సో ఇక్కడ ఇది కొద్దిగా అంటే ఇప్పుడు మెన్సురేషన్ ప్రాబ్లం అంటేనే మనకి ఎప్పుడు ఎండింగ్లో చేయాల్సిన ప్రాబ్లం అండి. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే మనం ఆర్ఆర్బి ప్రీవియస్ పేపర్స్ నుంచి తీసుకున్న క్వశ్చన్స్ అనమాట. వాడేమన్నా వక్రతల వైశాల్యాన్ని పోల్చమన్నాడు కాబట్టి 2πRh అంటే శంకు అంటే స్తూపం యొక్క వక్రతల వైశాల్యం ఫార్ములా 2πRh అండి, 2πRh. శంకు యొక్క వక్రతల వైశాల్యం ఫార్ములా πRl. క్యాన్సిల్ చేస్తే h/h² + r² = 4/5 అంటే h² + r² = 16/25. క్యాలిక్యులేషన్ చేస్తే h/r = 4/5 అనగా 4:5 మన ఆన్సర్ అనమాట. ఇది క్వశ్చన్ నెంబర్ 3 అండి. మూడో క్వశ్చన్ ఇదే, రైట్. ఇప్పుడు చూడు క్వశ్చన్ నెంబర్ 4 అండి. 4వ క్వశ్చన్ చూడము, ప్రాబ్లం నెంబర్ 4 చూడు. A spherical container of radius 21 cm filled with water can fill 15 hemispherical cups of radius 7 cm. Find the water left in the container. అంటే నీటితో నిండి 21 సెంటీమీటర్ వ్యాసార్థం కలిగిన గోళాకార కంటైనర్ 7 సెంటీమీటర్ వ్యాసార్థం కలిగిన 15 అర్ధగోళ కప్పులను నింపగలదు. కంటైనర్లో మిగిలి ఉన్న నీటిని కనుగొనండి అన్నాడు. అంటే నా దగ్గర ఒక గోళాకారం ఉన్న ఒక పాత్ర ఉంది, దాన్ని తీసుకొని ఏం చేస్తున్నాను, అర్ధగోళాల్లో 15 వాటిలో పోస్తే ఇంకా ఇక్కడ ఉన్న ఈ యొక్క గోళాకార పాత్రలో ఇంకా ఎంత నీరు మిగిలిపోయి ఉంటుంది అనేది క్వశ్చన్ చేస్తున్నాను అనమాట. ఓకే, రైట్. సో ఇలాంటి లెక్కల్లో మనకి 7వ ఎక్కంతో పోయేది లేదా 11వ ఎక్కంతో పోయేది మనకి మ్యాక్సిమం మనకి ఆన్సర్ అవుతుంది. అంటే మనం తీసుకునే నెంబర్ ఖచ్చితంగా దేంతో పోవాలి? 7తో పోవాలి, 11తో పోవాలి. అంటే ఇలాంటి లెక్కల్లో క్యాలిక్యులేషన్ టఫ్ అండి. నేను ప్రొసీజర్ కూడా చెప్తాను, ఎలా చేయాలో చెప్తున్నాను అనమాట. సో 7తో డివైడ్ అయ్యే నెంబర్స్ ఏవేవి ఉన్నాయో చూసుకోండి, లేదు 11తో డివైడ్ అయ్యే నెంబర్స్ ఏవేమి ఉన్నాయి అనేది చూసుకోండి. సో 7 and 11తో డివైడ్ అయ్యే నెంబర్స్ దట్ ఈజ్ అవర్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకేనా, రైట్. చూస్తే ఇది 28028 అన్న ఇది 7తో డివైడ్ అవుతుంది, అలానే 11తో కూడా మనకి ఇక్కడ 11తో కూడా డివైడ్ అవుతుంది అనమాట. సో కాబట్టి బహుశా మన 28028 అవ్వచ్చు. సో ఇలా 7 లేదా 11తో డివైడ్ అయ్యే నెంబర్ ఎవరైతే ఉంటారో వాడు బహుశా మనకు ఆన్సర్ అయ్యే అవకాశం ఉందన్నమాట. రైట్. ఇప్పుడు అలా కాకుండా అసలు ప్రొసీజర్ ఎలా అనేది ఫస్ట్ మనకి ఇది మొదటి పేపర్ కాబట్టి ఈ మొదటి పేపర్ ప్రకారం మనం ఫస్ట్ బేసిక్స్ కవర్ చేసుకుందాం. ఆ తర్వాత ఫర్దర్గా ముందుకు వెళ్ళే కొద్దికి మనం కొద్దిగా దానికి షార్ట్ కట్స్ మనం యాడ్ చేసుకుందాం. ఏ స్పిరికల్ కంటైనర్ ఆఫ్ రేడియస్ 21 సెంటీమీటర్స్ అన్నాడు. సో కాబట్టి ఇక్కడ మనకి ఇక్కడ దీని యొక్క వాల్యూమ్ అండి, ఎప్పుడైనా సరే వాల్యూమ్ మాత్రమే కనుక్కోవాలా. వాల్యూమ్ ఈక్వల్స్ మన ఫార్ములా ఏంటంటే 4/3 πr3. ఇది మన ఫార్ములా.
ఇప్పుడు ఇది వాల్యూమ్ 1 అనుకున్నాం అనుకో. వాల్యూమ్ 1లో చూడండి ఇక్కడ మనకి ఇప్పుడు ఇది 4/3 ఇంటూ పై వాల్యూ ఎంత 22/7 ఇంటూ ఆర్ వాల్యూ ఎంత 21 కదా. కాబట్టి ఇది 21 ఇంటూ 21 ఇంటూ 21 క్యాలిక్యులేషన్ చేయండి అమ్మా. 21 ఇంటూ 21 ఇంటూ 21 ఇది చూడ ఇక్కడ ఇది 3 7 21 21 క్యాన్సల్ అయితే ఈ క్యాలిక్యులేషన్ చేస్తే ఎంత 88 ఇంటూ ఎంత 441. సో ఇది క్యాలిక్యులేషన్ చేయండి. ఈ క్యాలిక్యులేషన్ చేస్తే ఇది ఎంత వస్తుంది అంటే మనకి 38808 అండి. 38808. సో ఇక్కడ మనకి క్యాలిక్యులేషన్లో 38808 ఇది క్యాలిక్యులేషన్ వాల్యూమ్ అనమాట. ఆ తర్వాత దీన్ని ఏం చేస్తున్నామంటే 15 కప్పుల్లో పోస్తున్నాం, 15 అర్ధగోళాల్లో పోస్తున్నాం అనమాట. ఇది 15 ఇంటూ ఎంత అవుతుంది ఇక్కడ ఇది 2/3 పై ఆర్ క్యూబ్ కనుక్కోవాలా. పై ఆర్ క్యూబ్ అప్పుడు ఈ వాల్యూ అనేది నెంబర్ నథింగ్ బట్ 15 ఇంటూ ఎంత అవుతుంది ఇది 2/3 ఇంటూ పై వాల్యూ ఎంత అమ్మా 22/7 ఇంటూ దీని యొక్క వ్యాసార్థం కావాలి కదా. అప్పుడు నేను తీసుకున్న అర్ధగోళం యొక్క వ్యాసార్థం ఎంత 7 సెంటీమీటర్లు ఉండే విధంగా తీసుకుంటాను. సో అప్పుడు ఇదేమవుతుంది అప్పుడు మనకి 7 ఇంటూ 7 ఇంటూ 7 చేయాలి. ఓకే రైట్. అప్పుడు ఇక్కడ కింద ఉన్న 7 క్యాన్సిల్ 3 15లో 5 సార్లు పోవటం వల్ల 5 రోజులు 10 అండి. 10 ఇంటూ 22 ఇంటూ 49 క్యాలిక్యులేషన్ చేయాలి. ఓకే ఇదే. సో 10 ఇంటూ 22 ఇంటూ 49 క్యాలిక్యులేషన్ చేయండి. సో ఇది క్యాలిక్యులేషన్ చేస్తాం మనకు 49 2 98 అండి. ఇది వాల్యూ ఎంత 98 ఇంటూ 11 ఇంటూ 10 అనమాట. సో ఇక్కడ క్యాలిక్యులేషన్ చేస్తే ఇది 8 9 + 8 అంటే ఎంత 17 79 + 1 అంటే 10780. ఇది 10,780 ఉంది. అంటే ఇప్పుడు ఇది నాకు గోళాకార పాత్ర ఉంటే దీనిలో నుంచి నేను ఏం చేస్తున్నా అంటే ఒక అర్ధగోళాకార పాత్రలో పోస్తున్నాను. ఇలాంటి వాటర్ అంటే దీనిలో ఉన్న వాటర్ మొత్తాన్ని కూడా దీనిలో పోస్తే ఇంకా ఎంత వాటర్ మిగిలిద్దంటే వాల్యూమ్ 1 మైనస్ వాల్యూమ్ 2 చేయాలి. మొదటి దాని యొక్క ఘనపరిమాణం నుంచి రెండో దాని ఘనపరిమాణం తీయాలి. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇది 38,808 లో నుంచి 10,780 మైనస్ చేయాలన్నమాట. 780 మైనస్ చేయాలి. సో ఇది 8 అండి, ఇది 2, ఇది 0, ఇది 8, ఇది 2. సో ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత 28028 మన ఆన్సర్ అన్నమాట. 28028 ఇది మన ఆన్సర్ అండి. లేదు ఇలాంటి క్వశ్చన్ చేయడానికి నాకు ఎక్కువ టైం పడుతుంది అనుకుంటే కనుక ఏదైతే 7 and 11తో డివైడ్ అవుతుందో మేబీ అదే ఆన్సర్ అవ్వచ్చు. నువ్వు క్రాస్ చెక్ చేసుకుంటే మేబీ ఇంకొద్దిగా ఈజీగా చేయొచ్చు అనమాట. సో కాబట్టి ఇది 28028 మన ఆన్సర్ అండి. సో ఇది మనకి నెక్స్ట్ క్వశ్చన్. ఆ తర్వాత క్వశ్చన్ నెంబర్ 5. 5 చూడండి ఇక్కడ మనకి ఏమన్నా అంటే ఇఫ్ థ్రైస్ ద పెరిమీటర్ ఆఫ్ ఎ స్క్వేర్ ఈజ్ 5 సెంటీమీటర్ లెస్ దెన్ 5 times ది సమ్ ఆఫ్ ఇట్స్ డయాగ్నల్స్ అన్నాడు. దెన్ ఫైండ్ ద సైడ్ ఆఫ్ ఎ స్క్వేర్. ఒక చతురస్రం యొక్క చుట్టుకొలత యొక్క 3 రెట్లు దాని వికర్ణాల యొక్క మొత్తం యొక్క 5 రెట్లు కంటే 5 సెంటీమీటర్ తక్కువగా ఉంటే అప్పుడు చతురస్రం యొక్క భుజం పొడవును కనుగొనండి అన్నాడు. ఇప్పుడు ఒక చతురస్రం కనుక మనం తీసుకుంటే చూడండి ఇక్కడ ఒక చతురస్రం కనుక మనం తీసుకుంటే ఇది ఒక చతురస్రం అన్న. ఓకే ఇది మనం చతురస్రం అనుకుంటే చూడండి చతురస్రం యొక్క చుట్టుకొలత ఫార్మ్ ఏంటి ఇది 4a. దానికి ఎన్ని టైమ్స్ అన్నాడమ్మా 3 times అన్నాడు. అంటే అప్పుడు ఇది బికమ్స్ ఎంత అప్పుడు ఇది 12a. 3 into 4a అంటే ఎంత 12a. వికర్ణాల మొత్తం కర్ణాల మొత్తం అంటే ఇటువైపు కర్ణం ఇటువైపు కర్ణం రెండు సేమే కదా అప్పుడు 2d కదా. దానికి 5 times చేయమన్నాడు. అలానే కర్ణం పొడవు ఫార్ములా √2 into a అని తెలుసు. అంటే చతురస్రంలో కర్ణం పొడవుకు ఫార్ములా ఏంటయ్యా అంటే ఇది √2 into a అని అర్థం. అప్పుడు 5 into 2 అంటే 10 ఇంటూ √2a ఇది ఓకేనా. ఇప్పుడు ఇక్కడ ఉన్న మొత్తంలో నుంచి ఇక్కడ ఉన్న మొత్తం మైనస్ చేస్తే వచ్చే వాల్యూ అనేది 5 సెంటీమీటర్ అన్న. √2 వాల్యూ ఎంత 1.414 కదా 1.4 అనుకుందాము. 1.4 into 10 అంటే ఎంత ఇది 14a. మా చూడు ఇక్కడ మనకి ఇప్పుడు 14a నుంచి 12a మైనస్ చేస్తే ఎంత అమ్మా 2a కదా. ఆ 2a వాల్యూ వాడు సింపుల్గా 5 ఇచ్చాడు అప్రాక్సిమేట్గా. ఏ వాల్యూ ఈక్వల్స్ 2.1 కన్నా ఎక్కువ రావాలి. 2.1కి దగ్గరగా ఉన్న ఆప్షన్ 4th ఆప్షనే కదా. కాబట్టి 2.1కి నేరుగా ఉన్న వాల్యూ ఎవరంటే 4th ఆప్షన్ ఆన్సర్ అన్న. నేను ఇక్కడ చెప్తున్న పాయింట్ అంటే చతురస్రాకారం తీసుకోండి. ఆ చతురస్రం యొక్క చుట్టుకొలతకి 3 రెట్లని
కర్ణం యొక్క పొడవుల యొక్క మొత్తానికి 5 రెట్లను తీసుకొని మనం క్యాలిక్యులేషన్ చేస్తే 12a మైనస్ 14a అంటే 14 ఎలా వచ్చిందంటే √2 వాల్యూ 1.414 అండి. కానీ నేను సుమారుగా 1.4తో స్టాప్ చేసేస్తాను దాన్ని. సో కాబట్టి ఇక్కడ 14a కదా, 1.4 అనుకుంటే 1.4 ఇంటూ 10 అంటే 14a అనుకుంటే 14a నుంచి 12a మైనస్ చేస్తే 2a అండి. ఈ 5 ఎలా వచ్చిందంటే వాళ్ళిద్దరి మధ్య భేదం 5 రెట్లు, అంటే 5 సెంటీమీటర్ తక్కువ అని వాడు చెప్పేశాడు ఇక్కడ. కాబట్టి 2a = 5 అయితే a = ఎంత అనేది కావాలి ఇక్కడ. ఏ వాల్యూ అనేది క్యాలిక్యులేషన్ చేస్తే 2a = 5 అయితే a = 2.5 సంథింగ్ వస్తుంది అంతే. అంటే క్యాలిక్యులేషన్ మనకు కొంత మిగిలింది కాబట్టి ఇక మనకి 2.5 కన్నా కొద్దిగా తక్కువ వస్తుంది అనమాట. 2.5కి నియర్గా ఉంది ఎవరు, 2.34 కదా. అంటే ఇప్పుడు యాక్చువల్గా ఇది 2 కాదండి, ఇక్కడ మనం మైనస్ చేసినప్పుడు 1.414 పెట్టి మల్టిప్లై చేస్తే ఇంకా సమ్ వాల్యూ ఎక్స్ట్రా వస్తుంది అనమాట. సో అందుకే 2.34 అని మనకు ఆన్సర్ అని చెప్తున్నాను. అంటే క్వశ్చన్ నెంబర్ 5కి మనకు ఆన్సర్ ఏంటమ్మా, ఫోర్త్ ఆప్షన్ అనేది మనకు ఆన్సర్ అయిపోతుంది.